హలో అండి. హాయ్. గుడ్ ఆఫ్టర్‌నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో, ఇవాళ నేనైతే ఆధార్ కార్డ్‌కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి. సో, ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనకు ఆధార్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి. సో, ఇండియాలో మనకు ఎలాంటి అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, అడ్మిషన్ కావాలన్నా ప్రతి ఒక్క స్టూడెంట్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా మనకు ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ప్రతి ఒక్కరికైతే ఉండాల్సిందే. అయితే మనకు ఈ ఆధార్ కార్డ్‌కి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది చూసుకుందాము. సో, ఇప్పటివరకు మనకు ఆధార్ కార్డు ఫ్రీగా అప్డేట్ చేసుకోవడానికైతే చాలా వరకు టైం అయితే పొడిగించడం జరిగింది. సో, 2-3 టైమ్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది కదా అండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనకు జూన్ 14th లాస్ట్ డేట్ అని చెప్పడం అయితే జరిగింది. సో, ఇంకా మనకి ఓన్లీ 2 డేసే టైం ఉందండి. సో, ఎవరైనా ఇంకా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోకుండా మీరు ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ ఇంకా 2 డేస్ కాబట్టి జూన్ 14th వరకు అయితే అప్డేట్ చేసుకోండి. ఇన్ కేస్ మనము జూన్ 14th తర్వాత అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే దానికి మనకు ఛార్జెస్ అయితే పడతాయండి. ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనము ఆన్లైన్లో అయితే ఫ్రీగా ఎలాంటి ఛార్జెస్ లేకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. లైక్ మన నేమ్ కానివ్వండి, అడ్రస్ కానివ్వండి, సో ఫోన్ నెంబర్ కానివ్వండి, ఏది ఉన్నా కూడా మనకు అప్డేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇన్ కేస్ జూన్ 14 తర్వాత మనం ఆధార్ డాక్యుమెంట్లు ఏదున్నా అప్లై చేసినా కూడా ఆన్లైన్లో కూడా మనము 50 రూపీస్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. అదే మనము ఇదే ఫీజు మనం ఫిజికల్గా లైక్ మనము మీ సేవా సెంటర్స్ కానివ్వండి, ఆధార్ సెంటర్స్లోకి వెళ్ళేసి అప్డేట్ చేసుకోవాలి అన్నా కూడా మనకు 50 to 100 రూపీస్ అయితే ఛార్జెస్ చేస్తారు ఏరియాని బట్టి అయితే. సో, ఇంకా ఎవరైనా అప్డేట్ చేసుకునే వాళ్ళు ఉంటే సో మీరు మై ఆధార్ పోర్టల్ ఏదైతే ఉంటుందో అక్కడ వెళ్ళేసి మీరు ఉచితంగా అయితే ఆధార్ కార్డు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో, ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి. వన్స్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ ఆధార్ నెంబర్ కానివ్వండి, మీ ఓటీపీతో వెరిఫికేషన్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి వస్తుంది. సో, మీరు ఏదైతే డీటెయిల్స్ మీరు దాంట్లో యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో సో ఆ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళేసి మీ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో, ఏదైతే నేమ్ చేంజ్ చేయాలి, అడ్రస్ చేంజ్ చేయాలి ఉన్నదో దానికి సరిపడా డాక్యుమెంట్ అయితే కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. అప్పుడే మీ ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అయితే అవుతుందండి. డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసేవి ఏది ఉన్నా కూడా జేపీఈజీ ఫార్మాట్లో కానివ్వండి, పీఎన్జీ ఫార్మాట్లో, పీడిఎఫ్ ఫార్మాట్లో 2 MB లోపు సైజుతో అప్లోడ్ చేసుకోండి. సో దట్ మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుందండి. ఇంకా 2 డేసే టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఫ్రీగా మీరు అప్డేట్ అయితే చేయించుకోండి. మై ఆధార్ పోర్టల్లోకి వెళ్ళేసి ఈజీగా చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఇన్ కేస్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ కూడా వస్తుంది. సో, ఆ రిసిప్ట్ని కూడా మీరు ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. లేదు అంటే మీకు మళ్ళీ జూన్ 14th తర్వాత ఛార్జెస్ అయితే పడతాయి అండి. మీరు ఏది అప్డేట్ చేసుకున్నా ఛార్జెస్ అయితే పడతాయి. సో, దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. ఎందుకంటే ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరికి డెఫినెట్లీ ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కాబట్టి సో ఈ ఆధార్ కార్డ్కి సంబంధించి ఏ డీటెయిల్స్ ఉన్నా కూడా మిస్ చేసుకోకుండా అప్డేట్ అయితే చేసుకోండి. సో, థ్యాంక్ యూ వన్స్ అగైన్. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో, మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మరిన్ని మంచి అప్డేట్స్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. సో, బబ్బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్